అందరికీ నమస్కారం. అసలు యాక్చువల్గా పుస్తక సమీక్ష అంటే ఈయన మాట్లాడినట్టు మాట్లాడాలి, అది పర్పస్. అయితే ఈ పుస్తకంలో ఒక ఇదేంటంటే, నాకు ఈ దేవులపల్లి అమరన్న పేరు లేకపోయినా ఎవరన్నా వాట్సాప్లో ఇదేదో బుక్ వచ్చింది చూడని పంపించుంటే నాకు 4 పేజీలు చదవగానే అర్థమైపోయేది అమర్ రాశాడు కానీ. ఎందుకంటే క్లియర్గా ధోరణి అర్థమైపోయింది. ఆయనకు సొంత పేపర్ ఉండేది, దాని పేరేంటి, ప్రజాతంత్రం. దానికి నేను సబ్స్క్రైబర్ని. ఎప్పుడో 90లో స్టార్ట్ చేసినట్టు, 99 98 అప్పటి నుంచి నేను సబ్స్క్రైబర్. అందుకని అమర్ రాతతోటి నాకు బాగా డైరెక్ట్ కనెక్షన్ ఉంది. చూడగానే అర్థమైపోయింది. తర్వాత ఆయన వెంకటనారాయణ గారు చెప్పినట్టు ఏదైనా తప్పదు, ప్రతి మనిషికి కూడా ఇటో అటో ఉంటుంది. ఇందాక మీరు కూడా చెప్పారు కానీ నిష్పక్షపాతంగా రాయడం అనేది కుదిరేది కాదు, నిరాపేక్షంగా రాయాలి. అదే నాకు కొంచెం అర్థం లేదు కానీ అర్థమైనట్టు అర్థమైనట్టు నటించేయాలి, తప్పదు. ఇందులో ఈ ముగ్గురులో నాకు సంబంధం డైరెక్ట్గా నేను ఏమన్నా మాట్లాడగలిగితే రాజశేఖర రెడ్డి గారి గురించి కొంచెం ఆయనతోటి సన్నిహిత సంబంధం ఉన్నవాడిని. ఆయన డెఫినెట్గా ఆయన గురించి బుక్లో రాసింది తక్కువే, ఇంకా చాలా రాయొచ్చు. పొలిటికల్గా ఉన్నదానికే పరిమితమయ్యారు. పొలిటికల్గా రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డికి నేను అనుకోవటం పెద్ద సర్టిఫికేట్ ఏంటంటే ఆయన పరిపాలన మీద. ఇందాక జేపీ గారు లాంటి వాళ్ళు చెప్పారు, బుక్లో రాశారు. కానీ విశాఖపట్నంలో ఒక మీటింగ్కి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ప్రధానమంత్రి హోదాలో. నేను ట్రాన్స్లేటర్ని. ఆయన స్పీచ్లో ఏం చెప్పాడంటే, రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఇంకొక 2-3 ఉంటే ఈ దేశం నుంచి దారిద్ర్యాన్ని పారద్రోలటం అతి సులువు అవుతుంది. దీనికి నేను ట్రాన్స్లేషన్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాను కదా, కొంచెం ఎక్కువ చెప్పాను. చెప్తే అందరూ రెస్పాన్స్ చాలా బాగా, పెద్ద పబ్లిక్ మీటింగ్, ఒక 25-30 వేల మంది జనం ఉన్నారు. వెంటనే ఆయన మన్మోహన్ సింగ్ గారు అన్నారు, నేను తక్కువ చెప్పానేమో అనుకున్నాను కానీ ఇతను కవర్ చేశాడని. జనరల్గా మన్మోహన్ సింగ్ గారికి అలా ఎవరిని వచ్చి పొగడ్డం అది నేను ఎప్పుడు వినలే. ఆయన అంత బ్రీఫ్గా ఏం మాట్లాడాలో అది చాలా తక్కువ మితభాష. అటువంటిది ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి ఆ మాట అనగలిగాడంటే పూర్తిగా దాని మీద ఆయన కన్విన్స్ అయితేనే అంటాడు. ఆయన వన్ ఆఫ్ ది గ్రేట్ ఎకనామిక్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో 10 మంది ఉంటే అందులో ఆయన కూడా వస్తాడు. ఈ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇంకొక ఈ కంపాషనేట్ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, నిన్న నాకు మంగళవారం నాడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. దానికి అటెండ్ అవ్వడానికి వెళ్తూ ఎంత ఉందిరా అని చూశాను. టెంపరేచర్ 10 డిగ్రీలు ఉంది. రాజమండ్రిలో 20 డిగ్రీలు ఉన్న టైంలో అక్కడ 10 డిగ్రీలు ఉంది. అమ్మా అని చెప్పి పాత స్వెట్టర్లు అవి వెతుకుతుంటే నాకు 1992 డిసెంబర్లో ఆయన ఎంపీ, ఆయన ఇంట్లోనే దిగేవాడిని నేను. సరిగ్గా ఆయన కారు వేసుకుని పార్లమెంట్కి బయలుదేరుతున్నాడు. 11 అయింది. ఎండ గట్టిగానే ఉంది. నేను అక్కడ ఆటో దిగాను. ఆ ఇంట్లోనే కదా ఉండేది, పెట్టించుకుని ఆటో దిగాను. అలా చూశాడు, చూసి స్వెటర్ ఏది అన్నాడు. పెట్లో ఉందండి అన్నాను. అన్నాడు. లేదు, ఎందుకంటే ఏముంటుంది అనుకుని పట్టుకెళ్ళి, అప్పటికి ఇలా చూసుకోవటాలు అవి లేవు కదా, ఈ డిగ్రీలు చూసుకుని వెళ్తారు అవి లేవు, కుర్రాడినప్పటికి ఇంకా. అంటే లేదండి కొనుక్కుంటాను. వెంటనే డ్రైవర్ని, నువ్వు పట్టుకెళ్ళి పెట్టి పైన పెట్టన్నాడు. అని నువ్వు ఎక్కువ అని ఆయనే డ్రైవింగ్ తీసుకుని చిన్నగా కన్నాట్ ప్లేస్లో ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంటుంది, ఆ గుడి దగ్గర ఆ కారు ఆఫ్ చేసి దిగు, ముందు స్వెటర్ కొనుక్కుని ఆటోలో ఇంటికి వెళ్ళాను. ఇదేం పనిష్మెంట్ అండి బాబు, ఇక్కడ ఈ తెలియదు, ఇది నీకు ఈ వెదరు, ఇది డెజర్ట్ క్లైమేట్, ఒక్కసారి కొడుతుంది చలిగాలి, న్యూమోనియా పట్టుకుందంటే వదలదాం, కేర్లెస్గా బిహేవ్ చేయకు. నిన్న ఢిల్లీ వెళ్తున్నారా అని స్వెటర్ కోసం ఎదుగుతుంటే మా ఆవిడ జ్ఞాపకం, అప్పుడు చెప్పాను వచ్చి మా ఆవిడకి, ఇలా ఏంటి స్వెటర్ కొనుక్కొచ్చామంటే రాజశేఖర రెడ్డిది దింపేసి కొనుక్కుంటేనే ఇంట్లోకి రా అన్నాడు. నన్ను జ్ఞాపకం వచ్చింది. ఇది నా ఒక్కడితో కాదు, ఇది ఒక బై బర్త్ రావాలంతే. కొన్ని అవతల వాడు ఇమ్మీడియట్గా వీడు మనడరా అనిపించే భావన ఆయన అందరికీ ఇచ్చేవాడు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బుధమి చేయడం, ఆ పలకరింపు,
దాంతో ఆయన్ని బద్ధ శత్రువులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి కన్విన్స్ అయిపోయారు, మంచాడండి, చాలా మంచాడండి అని. లేకపోతే 20 ఏళ్ళు కాంగ్రెస్లో అపోనెంటు, కాంగ్రెస్లో వ్యతిరేక గ్రూపు. సరే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ ఫైటు, ఎవరితో పడేది కదా ఆయనకి. అటువంటి మనిషి సీఎం అయిన తర్వాత అందరినీ కలుపుకుని పోగలిగాడు. ఒకటే చెప్పేవాడు ఏంటంటే, మనం అధికారంలో ఉన్నాం, అతను అధికారం లేనివాడు. మన ప్రవర్తన వల్ల వాడికి కోపం వచ్చిందంటే 90% తప్పు మంది, 10% వాళ్ళదే. డెఫినెట్గా వాడికి మనం చూసి ఉంటుంది, ఏంటి వీడు ముఖ్యమంత్రి అయిపోయాడు, జలసీగా ఉంటుంది. ఆ జలసీని మనతో మాట్లాడే తగ్గిపోవాలి, కానీ వాడు ఇంకా పెరిగిపోతే మనమే రెస్పాన్సిబుల్. అది నెమ్మదిగా తర్వాత తెలుస్తుంది చాలామంది ప్రవర్తనలు చూసిన తర్వాత. నిజంగా అది చాలా గ్రేట్ క్వాలిటీ. సరే, ఈ పుస్తకం అంతా పాత సంజీవ్ రెడ్డి గారు అవి చదివింది, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడింది, ఇవన్నీ విన్న తర్వాత ఎక్కడి నుంచి మనకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అసలు? ఈ క్యాస్ట్ గురించి అవునండి, లేకపోతే డబ్బు సంపాదించడం, గ్రీడీనెస్. మనకు ఒక పంచతంత్రం కథ ఒకటి ఉంది. అందులో ఏంటంటే, ఇద్దరికి ఒకడు ల్యాండ్ అమ్ముతాడు ఇంకోటికి. ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత కొనుక్కున్నవాడు వెళ్ళి తవ్వుతుంటే, దున్నుతుంటే లంకె బిందెలు వస్తాయి. ఈ కథ మనందరికీ తెలుసు. లంకె బిందెలు పట్టుకొచ్చి ఎవడమ్మాడో వాడికి ఇచ్చేస్తాడు. బాబు, నువ్వు ఇది నావి కాదు, నేను పొలం కొనుక్కున్నాను, కానీ బిందెలు నావి కాదు, తీసుకోండి అంటే వాడంటాడు, ఇదేంటా నీకు అమ్మేశానంటే మొత్తం అన్నీ నీవే, కింద ఉన్నవి పైన ఉన్నవి చెట్లు ఉన్నా ఏమున్నా నీవే, నేను ఎందుకు తీసుకుంటాను, తీసుకుపోన్నాడు. ఇద్దరు కలిసి పెద్ద గొడవ అయిపోయి రాజుగారి దగ్గరికి వచ్చాడు. నాదంటే నాది. మంత్రిని పిలిచాడు, గడి ఇదేం గొడవ, ఏం చేద్దామని. మంత్రి గారు ఆకాశంలో చూసి 3 నెలలు వాయిదా వేసాడు. ఇది కోర్టులో వేసినట్టే అప్పుడు ఉండేదన్నమాట. 3 నెలలు వాయిదా వేసాడు. రాజుకి అర్థం లేదు, 3 నెలలు అయిన తర్వాత ఏం చెప్తాడు వీడిని. 3 నెలలు అయ్యాక మళ్ళీ ఇద్దరు వచ్చారు. వచ్చి, నమస్కారం అండి, ఆయన చెప్పిందే కరెక్ట్ అండి, లంకె బిందెలు పట్టుకెళ్ళిపోతున్నాను, నేను విత్డ్రా అయిపోతున్నాను, కేసు పట్టుకెళ్ళిపోతున్నాను అన్నాడు. వాడు రెండో వాడు, లేదండి, మొన్న నేను తప్పుగా ఆలోచించాను, నాదే పొలం కొనుక్కున్నాను కదా. రాజుకి అర్థం అర్థమవక రాజు ఇదేంట్రా అని చెప్పి, ఏమైనా మంత్రి ఇదేంటంటే, 3 నెలలు ఎందుకు వాయిదా వేశానంటే, మొన్న పాడ్యమ నాటి నుంచి కలిపి ప్రవేశించాడండి, మొత్తం ఆలోచనలు మారిపోయి గ్రీడీనెస్ వచ్చేసి లాగేసుకుంటారని నాకు తెలుసు, మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అన్నాడు. ప్రభుత్వం తీసుకుంటుంది, ఇది లా పెడుతున్నాం, ఇద్దరికి సంబంధం లేదు, ఇప్పుడు కూడా అదే లా, ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇలాంటి కథలు విన్నాం మనం. మనకి నేను మెడ్రాస్ కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉండి తమిళనాడు కాంగ్రెస్కి ఇన్ఛార్జిగా వేశారు. వేసినప్పుడు ఒక ఇన్సిడెంట్, 1942-45 మధ్యలో కామరాజు నాడార్ గారిని మీరు అందరూ పేరు విని ఉంటారు. ఆయన ఏమి పెద్ద చదువుకున్నవాడు కాదు, పెద్ద త్యాగాలు గీగాలు ఇవి ఏం కాదు, మామూలు కాంగ్రెస్ వర్కర్. ఆయన ఇంటికి అప్పటికే మన గవర్నమెంట్లు వచ్చాయి, అప్పుడు కొంచెం గౌరవంగానే చూసేవారు కాంగ్రెస్ వాళ్ళని. పోలీసు వాళ్ళు వచ్చి, రండి సార్, మిమ్మల్ని డైరెక్ట్ తీసుకుపోయేవారు ఇంటి నుంచి జైలుకే, ఇక కోర్టులో పెట్టడం అదేం లేదు, డిటెన్యూ యాక్ట్ అని ఏదో ఉండేది. సార్ నడవండి జైలుకి అన్నారు. ఇదేంటే, ఉండు ఇప్పుడైతే చెప్పకుండా రాత్రి చెప్పుంటే పొద్దున్న రెడీ అవుతుంది కదా, ఉండు కాసేపు అని. ఇంట్లో 40,000 రూపాయలు డబ్బు ఉంది. ఎవడో కుర్రాడని పిలిచి వాడికి 40,000 ఇచ్చి, ఒరే తీసుకెళ్ళి హిందూ పేపర్ ఆయన ఉన్నాడు, శ్రీనివాస అయ్యంగారు అనుకుంటాను ఆయన పేరు, ఓనరు హిందూ, ఆయన కూడా కాంగ్రెసే. ఈ డబ్బు పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి ఇచ్చేసి, నన్ను ఇలా జైలుకి వెళ్ళాను, వచ్చాక తీసుకుంటానని చెప్పు అని కుర్రాడు చెప్పాడు. వెళ్ళాడు, 3 ఏళ్ళు అంత జైల్లో ఉన్నాడు, వెనక్కి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మామూలుగా 4-5 రోజులు అయిన తర్వాత ఎవరన్నా కబురెట్టాడు, ఆ శ్రీనివాస అయ్యంగారు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర మన డబ్బులు ఉన్నాయి, ఒక 1000 రూపాయలు పట్టరా. వెళ్ళినవాడు అయ్యంగారు గారు అంటే, ఆయన 1000 రూపాయలు ఇస్తూ, మాట్లాడాలి ఈ డబ్బు విషయం, ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు కామరాజు నాడారు రమ్మన్నాను. సరే మాట్లాడటం ఏంటి, 40,000 ఉంది, 1000 ఇచ్చాడు, ఇంకో 39,000 ఉంటుంది. నేను వెళ్ళాడు. వీళ్ళు ఏంటండి సార్ మాట్లాడాలని తెచ్చి అట్ట కూర్చో, నీకు 3 ఏళ్ళు వేశారు, లోపల పోయావు, నేనేం చేసుకుంటాను ఈ డబ్బు, ఏదో చౌకగా ల్యాండ్ పోతుంటే ల్యాండ్ కొనేసాను, అది 3 ఏళ్లలో 40,000 రూపాయల ల్యాండ్ 6 లక్షలు అయింది, అమ్మేద్దామా ఉంచుదామా, అమ్మేస్తే రెడీగా ఉన్నారు పార్టీలు, 6 లక్షలు తీసుకుని వెళ్ళిపోరు అంటే కామరాజు నగర్, అయ్యా ఆ వ్యాపారాలు పెద్దవాళ్ళు మీకు తెలుస్తాయి, మాకెందుకు, నాది 40,000 రూపాయల పార్టీ ఫండ్ మీ దగ్గర ఉంది, నా డబ్బేం కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఫండ్, నా 40,000 రూపాయలు నాకు వెనక్కి ఇచ్చేయండి,
ఆ పైన ఉన్న డబ్బులు వస్తే మీరు తీసుకోండి, వ్యాపారం చేసింది మీరు, నాకేంటి సంబంధం. ఆయన కోపం వచ్చింది. నేను తీసుకోవటం అంటే ఏం మాడుతున్నావు నువ్వు ఇచ్చిన డబ్బుతో చేసింది, నీకు 6 లక్షలు తీసుకున్న తర్వాత ఏమైనా చేసుకో, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నీ డబ్బుతో వ్యాపారం చేసి ఆ లాభం నేను తీసుకోవడం అంటే తప్పది, నువ్వు అలా మాట్లాడకూడదు అంటే ఈయనేమో ఆయన పంతులు గారు, ఈయనేమో ఏం చదువుకునేవాడు, ఏమో తప్పు మాట్లాడానేమో అని క్షమించండి పంతులు గారు, కానీ నేను తీసుకోలేనండి. పంచాయతీ పెట్టారు, 11 మంది మెంబర్స్ పంచాయతీ కూర్చున్నారు. ఏం చేయాలి, ఇది కలిపి ప్రవేశించిన చాలా కాలానికి, ఇది మొన్న ఆల్మోస్ట్ ఎంత ఒక 70-80 ఏళ్ళు ఉంటుంది. చివరికి ఆ భూమి అంతా కూడా ఆయన తీసుకొని అంటున్నాడు, ఈయన తీసుకొని అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ పేరును రాస్తూ 11 మంది, సత్యమూర్తి గారు అందులో సంతకాలు పెట్టిన పెద్దలందరూ పెట్టి కాంగ్రెస్ పార్టీ దానికి రాశారు. నేను అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్కి బేరం వచ్చింది, వస్తే అది వెళ్ళి చూడమని సోనియా గాంధీ గారు నన్ను, మోతీలాల్ వోరా గారిని, చిదంబరం గారు ఆ స్టేట్ అప్పటికి ఆయన ఏదో 4 మెంబర్స్ కింద వేసింది, 4 మెంబర్స్కి నేనే మెయిన్, ఎందుకంటే నేను ఇన్ఛార్జిని. డాక్యుమెంట్స్ అన్నీ తమిళ్లో ఉన్నాయి, ట్రాన్స్లేట్ చేయండి. ఆవేళ దాని ఖరీదు 700 కోట్లు, 20 ఎకరాలు మౌంట్ రోడ్లో ఉంటుంది, కాంగ్రెస్ గ్రౌండ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు కూడా మీరు కూడా చూడొచ్చు, ఇప్పటికే ఉంది, అది అమ్మలేదు ఇంకా. ఆవేళ రేటు ఈవేళ రేటు ఎంత అయిందో తెలియదు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి ఇంత గ్రీడీనెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అదేమన్నా అమర్లాంటి వాళ్ళు చరిత్ర రాసి ఒక బుక్ రాస్తే ఇంకో పలానా రోజు నుంచి ఈ పతనం స్టార్ట్ అయింది రా అబ్బాయి. నేను అనుకుంటాను జనంలో పతనంతో ఆ రోజుల్లో ఆనెస్ట్గా ఉండటం పెట్టుబడి రాజకీయ నాయకుడికి, ఈవేళ క్యాష్ పెట్టుబడి. ఇది ప్రజలు తప్ప, నాయకులు తప్ప? ఇదేదో ఏదో అంటారు కదా, గుడ్డు ముందా కోడి ముందా అని. దీనికి సమస్య తేల్టలేదు. కాబట్టి ప్రకాశం పంతులు 2 సార్లు సీఎం చేశాడు, 2 సార్లు అండి. ఉమ్మడి మద్రాసుకు ఒకసారి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎం. ఆయన కథలు మాకు రాజమండ్రిలో ఎక్కువ తెలుస్తాయి, ఎందుకంటే రాజమండ్రిలోనే ఆయన జీవితం అంతా. ఆయన మున్సిపల్ చైర్మన్ చేశాడు, దింపేశారు. విచిత్రం ఏంటంటే మున్సిపల్ చైర్మన్ 11 నెలలకు దించేశారు. చీఫ్ మినిస్టర్, మెడ్రాస్ ఉమ్మడి చీఫ్ మినిస్టర్ 11 నెలలే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 11 నెలలే. అచ్చొచ్చినా ఇంకేనుకుంటాను 11. ఆయన దగ్గర డబ్బు ఎలా ఉండేదంటే ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు, మా జిల్లాలో మాగంటి సుబ్బాయమ్మ అని ఒక ఆవిడ, అదే మురళీమోహన్ గారు ఉన్నారు సినిమా యాక్టర్, వాళ్ళ బంధువులట, మొన్న ఆయన ఏదో మీటింగ్లో చెప్పాడు. ఆవిడకి మనోవర్తి దావా ఈయన చేశాడు ప్రకాశం పంతులు ప్లేడర్గా. 75,000 రూపాయలు ఇచ్చారటండి 1914లో. అంటే ఈవేళ 750 కోట్ల ఫీజు అయి ఉంటుంది.